ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అయినా కేసు వ్యవహారం పట్టనట్లు రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. తప్పు చేస్తే జైలుకు పంపిస్తామని చెప్పిన సీఎం రేవంత్ ఇన్ని విషయాలు బయటకు వస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం స్కామ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీక్ పై చర్యలు ఏమయ్యాయంటూ నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో అనేక సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము ఎందుకో మరి పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్లో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు అవన్నీ కూడా వెలికి తీస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు తిన్న సొమ్మంతా కక్కిస్తాం, ప్రజలకే పంపిణీ చేస్తాం, తప్పు చేస్తే ఏ స్థాయి వ్యక్తినైనా ఉపేక్షించేది లేదు, జైలుకు పంపించడం ఖాయమని పదే పదే మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ డైలాగులన్నీ ఎందుకు కనుమరుగైనాయి? ఇప్పుడు ఎందుకు ఇన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు బయటికి వస్తూ ఉంటే ఆ పోలీసు అధికారులు ఆనాడు వారు మరి ప్రభుత్వంలో బాధ్యులుగా వివరిస్తూ చేసినటువంటి అక్రమాలు అన్ని కూడా వెలుగులోకి వస్తూ ఉంటే మరి ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతాం? కాళేశ్వరం మీద ఆ స్కామ్ మీద దర్యాప్తు అన్నారు, మరి విచారణ అన్నారు. అదే రకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నపత్ర లీకేజ్ మీద ఏ స్థాయి వ్యక్తి అయినా మరి